హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మ్ క్రిష్. మత్తువదలరా 2 మూవీ రివ్యూ. మూవీ ఎట్లా ఉందో చెప్పుకుందాం. అండ్ మూవీ పార్ట్ 1 చాలా పెద్ద హిట్. వన్ లైనర్స్ గానీ కామెడీ గానీ చాలా బాగుంటది మూవీ 1. అండ్ ఇప్పుడు పార్ట్ 2 రిలీజ్ అయింది. చాలా స్పీడ్ గానే తెచ్చేసినారు. అంటే అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వెంటనే మూవీని తెచ్చేసినారు. మూవీ ఎట్లా ఉందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యేసు అండ్ బాబు ఒక ఈ టీమ్ లోకి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎటుపోయింది అండ్ దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఎదుర్కోవాల్సి వచ్చింది అనేది మెయిన్ స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ మూవీ ఎట్లా ఉందో డిస్కస్ చేసుకుందాం. రితేష్ రాణా డైరెక్టర్. అండ్ ఇంతకు ముందు ఉన్న ప్రీవియస్ మూవీ కొంచెం డిసప్పాయింటెడ్ చేసిండే, హ్యాపీ ఎండింగ్ మూవీ. ఆ మూవీలో చేసిన మిస్టేక్స్ ఏవి ఇందులో జరగకుండా చూసుకున్నాడు. అండ్ అనుకున్నట్టు తీయడంలో ఖచ్చితంగా సక్సెస్ అయినాడని కూడా అనుకోవచ్చు. అండ్ ఆడియన్స్ కూడా బాగా రీచ్ అయింది. థియేటర్ లో చూశాను, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, విజువల్స్ బాగున్నాయి, కలర్స్ అవన్నీ చాలా బాగా ఉంది, బాగా సెటప్ చేసినారు. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సత్య కామెడీ చాలా బాగుంది. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. వన్ లైనర్స్ అయితే మస్తు అనిపించింది. చాలా వరకు ఫస్ట్ హాఫ్ అంతా సత్య మీదే నడిచింది అని చెప్పడంలో ఏం డౌట్ లేదు. అండ్ సింహ యాజ్ యూజువల్ బాగా చేసిండు. అండ్ ఇంతకు ముందు పార్ట్ 1 లో లాగానే బాగానే అనిపించింది. అండ్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకా బాగా రాసుకుంటే బెటర్ అనిపించింది. ఆయన కామెడీ సీన్ లో కొన్ని మాత్రమే పెళ్ళాయని నాకు అనిపించింది, అన్ని వర్కౌట్ అవ్వలేదు. ఫైరా అబ్దుల్లాకి చాలా మంచి రోల్ పడింది. అండ్ ఆమెకి ఇచ్చిన రోల్ ప్రకారం ఆమె చాలా బాగా చేసింది. సునీల్ క్యారెక్టర్ కుడ్ బి బెటర్, ఇంకా కొంచెం బెటర్ గా ఉండేది. అంత పర్ఫెక్ట్ రోల్ పడలే అని నాకు అనిపించింది. లుక్స్ సెటప్ అంతా బాగానే ఉంది, ఇంకా యూజ్ చేయొచ్చు సునీల్ ని. అండ్ మ్యూజిక్ బాగుంది, బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కుడ్ బి బెటర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగా వెళ్ళిపోయింది. అండ్ కామెడీగా ఫన్నీగా అన్ని వన్ లైనర్స్ తోని, సత్య కామెడీతోని చాలా బాగా తీసుకెళ్లినారు ఫస్ట్ హాఫ్ ని. అండ్ ఇంటర్వెల్ చాలా బాగుంది. ఇంటర్వెల్ కి లీడ్ చేసే పాయింట్ కూడా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపిస్తుంది, అన్ని ప్రెడిక్టబుల్ అనిపిస్తూ ఉంటది, ముందే గెస్ చేయొచ్చు చాలా వరకు. అండ్ కొంచెం థ్రిల్లర్ జానర్ కి వెళ్ళిపోద్ది, కొంచెం అది కూడా కుకింగ్ గా రాసుకుని ఉంటే బాగుండు. అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ మూవీ చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన మూవీ. పార్ట్ 1 ని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2 నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది మాత్రం మూవీ ఖచ్చితంగా ప్రెజెంట్ చేస్తుంది. మూవీ ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ మూవీ ఖచ్చితంగా థియేటర్ లోకి వెళ్ళి చూడండి, ఫ్రెండ్స్ తో వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. అండ్ దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ మత్తువదలరా 2. అండ్ ఖచ్చితంగా వెళ్ళి మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీక్ లో ఇంకో మూవీ తుంబాడ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. తుంబాడ్ మిస్ అయిన వాళ్ళు అదొక పెద్ద మాస్టర్ పీస్. మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీని థియేటర్ లో చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది తుంబాడ్. అండ్ థియేటర్ లో ఇప్పుడు రిలీజ్ అయింది, మిస్ అవ్వద్దు. అండ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ఫిల్మ్ క్రిష్. మంచి మంచి వీడియోలు మీకోసం ఫిల్మ్ కి సంబంధించి వస్తూ ఉంటాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. కొత్త వాళ్ళు ఎవరు ఈ వీడియో చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి నా ఛానల్ ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫిల్మ్ క్రిష్.